మిత్రులారా, నా మిత్రుడొకరు పరారీలో ఉన్నాడో పోలీసుల ఆధీనంలో ఉన్నాడో తెలుస్తలేదు మిత్రులారా. పోలీసుల ఆధీనంలో ఉన్నాడో తెలుస్తలేదు మిత్రులారా. ఈ విషయం నాకు మొన్న తెలిసింది. ఆయన మీద కేసు అయిందని కనీసం మీతో పంచుకుందామంటే కూడా సమయం దొరకలే. ఆ మిత్రుడు ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. చిలక ప్రవీణ్. చిలక ప్రవీణ్ నేను నాకన్నా పెద్దోడు అయినప్పటికీ నేను పవ్య అని పిలుస్తా. ఆయన సంఘంలో సభ్యుని కాదు, వరంగల్ వాస్తవ్యుని కాదు. ప్రవీణ్ దోస్తుగా మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఒక మతపరమైన విషయాన్ని ఎవరు కూడా ప్రస్తావించద్దు, నోరు జారద్దు. ఎందుకంటే ఆ మతంలో ఉన్న వాళ్ళు మతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. దయచేసి దాన్ని చెప్తూనే చిలక ప్రవీణ్ లైవ్లో ఈ షఫీ బ్రదర్ షఫీని ఆయన చేస్తున్నట్టు అరాచకాల్ని ఒక్కొక్కటి బయటకు తీస్తున్న క్రమంలో లైవ్లో ఉన్నప్పుడు పొరపాటున నోరు జారడం జరిగింది. వెంటనే ఆయన అర్థం చేసుకొని క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా తప్పే అవుతుంది. ఒకరిని చంపినాక సారీ అంటే సరిపోదు, నేను కూడా దాన్ని ఒప్పుకుంటా. కానీ ఆయన క్షమాపణ చెప్పినాక కూడా ఈ షఫీకి సంబంధించినటువంటి కొంతమంది దాన్ని పెద్ద ప్రాపగండ చేసిర్రు. మొత్తం మీద ఆయన మీద కేసులు అయినాయి. ఆ మోటివేషన్ స్పీచ్ల వెనుక ఆయన మోటివ్ ఏందో తెలంగాణ సమాజానికి తెలిసిపోతుంది. జర్రంత ఓపిక పడితే ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్షించబడాల్సిందే, నేను కాదంటలేను. కానీ అదే చట్టము, అదే పోలీసులు, అదే కాంగ్రెస్ ప్రభుత్వము బ్రదర్ షఫీ చేస్తున్నటువంటి అరాచకాల్ని వెలికి తీయగలదా? ప్రవీణ్ మీద 5 టీములు పెట్టి జల్లడ పట్టినట్టు కాదు, షఫీ మీద ప్రవీణ్ గంభీరమైనటువంటి ఆరోపణలు చేసిండు. ఆ ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ చేయగలదా అని సూటిగా అడుగుతున్నా. ముఖ్యంగా ఇది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో నా రాముణ్ణి, నా కృష్ణుణ్ణి, నా సీతమ్మని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎంతమంది విమర్శిస్తుర్రు. వాళ్ళ మీద కూడా గిట్లే కేసులు అవుతున్నాయా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రతి భారతీయుడు అంటే ఇంకో భయం అవుతుంది. ఈ కాంగ్రెస్ పాలనలా ఇందిరమ్మకి పాలన చేయమని అవకాశం ఇస్తే ఆమె ఎమర్జెన్సీ చీకటి రోజులు పెట్టి హిందువులను సెక్యులర్గా చేసింది, ముస్లింలను ముస్లింలుగానే ఉంచింది, క్రిస్టియన్లుగానే ఉంచింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నీతులు చెప్తుర్రు. విచిత్రం. మిత్రులారా, చిలక ప్రవీణ్ ఏదున్నా కోర్టు పరిధిలో ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఆయనను భద్రంగా సేఫ్గా చట్టం పరిధి మీద ఉంచండి, ఆయన మీద ఎటువంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం, కోరుతున్నాం. మిత్రులారా, చిలక ప్రవీణ్ మీద చాలామంది కేసులు పెడుతుర్రు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఆయన తెలియక పొరపాటున నోరు జారిండు, దానికి క్షమాపణ కూడా చెప్పిండు. పెద్ద మనసుతో మీరు అతన్ని క్షమిస్తారని కోరుకుంటున్నా. ముఖ్యంగా హిందువులారా, ముస్లిం సోదరులను చూసుకొని సోయి తెచ్చుకోండి. మన రాముణ్ణి, మన కృష్ణుణ్ణి, మన ధర్మాన్ని ఎన్ని రకాలుగా బ్రదర్ షఫీ లాంటి వాళ్ళు కూడా అబద్ధాలను ఏ విధంగా ప్రొజెక్ట్ చేసిర్రో అన్నీ చూసి కూడా మీరు మౌనంగా ఉంటే ఇక మీరు ఆలోచన చేయాల్సిందే. ఇక నుంచి అయినా ఎవరైనా గిట్లే కామెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇకపోతే రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం కాబట్టి మళ్ళీ చెప్తున్నా. బొంకుల బాబు బడాయి ఎంత బొంకుతాడంటే ఒక్కసారి చూడండి. రెండు నాలుకల చంద్రబాబు మరోసారి 2 కళ్ళ సిద్ధాంతాన్ని బయటకు తీశారు. బడాయిల బాబు మరోసారి బొంకు పురాణం వినిపించాడు. నదుల అనుసంధానం పేరుతో మరోసారి తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి బానకచర్ల భాగవతాలు మొదలుపెట్టిన చంద్రబాబు నోట సరికొత్తగా తెలుగు నేలకు జలహారతి అని అనుకునేరు. తెలుగు నేల అంటే చంద్రబాబు మనసులో, ముఖ్యంగా బీజేపీ మనసులో కూడా తెలుగు నేల అంటే ఏంది? ఆంధ్ర నేల, ఆంధ్రప్రదేశ్ నేల. గోదావరిని ఎండగొట్టి గోదావరి నీళ్ళను కొల్లగొట్టి ఆంధ్రాకి ఇవ్వడమే జలహారతి. తెలంగాణ బిడ్డలు సోయికి రాకపోతే రేపు మీ పిల్లలు పెద్ద పెరిగినాక మీ నోట్లో ఉంచుతారు. తెలంగాణ నుంచి నీళ్ళని ఎత్తుకపోతుర్రు అంటే పచ్చదనాన్ని ఎత్తుకపోతుర్రు. తెలంగాణ ఎడారిగా మారుతుంది. ఇలా మీ భుజాల మీద జెండా కనిపిస్తుంది, ఆ జెండా చెప్పే స్లోగన్లు వినిపిస్తున్నాయి. కానీ మీరు సోయికి రాకపోతే ఈ తెలంగాణ ఆర్తనాదాలు ఒకప్పుడు మీ పిల్లలు వినాల్సి వస్తుంది.
దయచేసి అర్థం చేసుకోర్రి. తెలంగాణను ఎండబెట్టి ఎడారిగా చేసి ఆంధ్రబాబు నీళ్ళెత్తుకపోతుంటే మీరు వత్తాస్ పలకకుర్రి. తెలంగాణకు ద్రోహం చేస్తుంటే పదవులకు రాజీనామా చేసి రోడ్డు మీదకి రండి. ఇప్పటికే తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గోదావరిని ఏ విధంగా అబద్ధాలు ఆడుతూ తప్పులు కథనాలు రాయిస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ కాళేశ్వరంని ఆగం చేస్తూ, మళ్ళీ చెప్తున్నా, కొంతమంది మేధావులు, నేను సంవత్సరం కింద చెప్పిన మేడిగడ్డ తక్షణమే మరమ్మతు చేయాలని చెప్పేసి మేడిగడ్డ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అవుట్, మరోసారి కమిటీ కొత్త నాటకం, కమిటీ పేరిట సర్కార్ సెకండ్ రాజకీయ డ్రామా, ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట ఏడాది పాటు డ్రామాలు. ఎన్డీఎస్ఏ లేదా అది బీజేపీ ఎన్డీఏ. ఇప్పటికైనా అర్థం చేసుకోర్రి. తెలంగాణ బాగు ఉంటే నచ్చని నరేంద్ర మోదీ, తెలంగాణ దోసుకోవాలని చూస్తున్న చంద్రబాబుకు ఒడిగం చేస్తున్న రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ మీద కుట్రలు చేస్తుంటే, తెలంగాణ నీళ్ళెత్తుకపోయే ప్రయత్నం చేస్తుంటే, గోదావరిని కొల్లగొట్టే కుట్రలు చేస్తుంటే, తెలంగాణ బిడ్డలై ఇంకా ఆ పార్టీల జెండాలు మోస్తూ ఆ పార్టీల నినాదాలు వినిపిస్తూ జాతికి ఏ విధంగా ద్రోహం చేస్తారు, ఎందుకు ద్రోహం చేస్తారో తెలంగాణ ప్రజల్లారా, తెలంగాణ విఘ్నులారా, తెలంగాణ నాయకులారా ఒక్కసారి ఆలోచన చేయండి. లేదంటే జాతికి ద్రోహం చేసిర్రు అని ముమ్మాటికి మీ బిడ్డలనే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. కాళేశ్వరం ఈడగట్టద్దు గాడగట్టద్దు అనే పెద్ద మాటలు మాట్లాడిన పీకుడు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కట్టుర్రు. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 కలిపితే కూడా 10,000 కోట్లే. 20,000 కోట్లు ఖర్చు పెట్టైనా మీరు అడగట్టగలరా? మీరు అనుకుంటున్న డిజైన్ మార్చగలరా? నీళ్లు తేగలరా? మహారాష్ట్ర ఒప్పుకుంటుందా? మీరు కట్టే దానిలో నీళ్ళు వస్తాయా? కనీసం ఆలోచన చేయండి. జాతికి ద్రోహం చేయకండి. దయచేసి చెప్తున్నా. కేసీఆర్ను విమర్శించాలంటే ఇంకో రకంగా విమర్శించండి. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని విమర్శించిన ప్రతి ఒక్కడు మళ్ళీ చెప్తున్నా ఈ జాతికి ద్రోహం చేసినట్టే. నీళ్ళు కావాలి ఈ జాతికి. ఏ జాతి బాగుండాలన్నా ప్రపంచ చరిత్ర చూడరు. ఏ నాగరికత నిలబడాలన్నా నీళ్ళు లేని నాగరికత లేదు. దయచేసి అర్థం చేసుకోర్రి. తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేయకండి. ద్రోహం చేసే ప్రయత్నం చేయొద్దు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, గుజరాత్ ముంబై నుంచి చర్చి పిల్లల అమ్మకం. ఇప్పటి వరకు 28 మందిని అమ్మేసిర్రు. ప్లాన్ వేసి మారువేషంలో వెళ్ళి పట్టుకున్న పోలీసులు 13 మంది అరెస్ట్, 10 మంది చిన్నారుల రెస్క్యూ. ఒక్కసారి నిజంగా ఇది చెప్తే ఏం చెప్పాలో అర్థమవుతలేదు. నిజంగా ఈ చూశాక చిన్నపిల్లలు అమ్ముకునే వాళ్ళ ఏదో ఒకటైతే, సాదుకున్న వాళ్ళు తాము పెంచుకున్న బిడ్డను తీసుకుపోవద్దంటూ ఏడ్స్తున్నటువంటి తల్లిదండ్రుల వేద, ఇది చాలా వర్ణనాతీతం. ఈ మధ్య నేను ఏ ఫోటో చూసినా, ఏ ఇమేజ్ చూసినా ఇట్లాంటి చిన్న పిల్లలు. రీసెంట్లీగా మా అక్కయ్య చనిపోయినాక ఖచ్చితంగా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అని కోరుకుంటున్నా. అంటే ఈ అమ్మాయి ఎవరో తెలియదు, ఈ ప్రోగ్రామ్ ఏందో తెలియదు. ఈ అమ్మాయిని మీరు ఒకసారి చూడండి. ఈ అమ్మాయిని చూస్తే మన ఇంట్లో కూడా ఈ పిల్ల ఉంటే బాగుండు, ఆమె మన ఇంట్లో నడుస్తుంటే, మన ఇంట్లో మనతో మాట్లాడుతుంటే, మనతో నవ్వుతుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఒకసారి ఆడపిల్లలు వద్దు అనుకునేవాళ్ళు, ఆడపిల్లలు మనకి ఎందుకులే అనుకునేవాళ్ళు, ఆడపిల్లలు పుట్టిరు కదా, మేము ఆడపిల్లలు ఇద్దరు పుడితే పెద్ద మనుషులు వస్తారు, అయ్యో ఆడపిల్లలు పుట్టిరా అని అంటుంటారు. వాళ్ళకి చెప్తున్నా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మంచిగా సాధితే, మంచిగా నిలబెడితే వాళ్ళు దేశానికి, నీకు, నీ రాష్ట్రానికి పేరు తెస్తారు.